వరదా ఏమైంది? చిత్ర ఎక్కడ? ఏయ్ ఆ రక్తం ఏంట్రా? వరదా చెప్పేదిరా నేను చెప్పేదిరా. ఓకే 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 ఏంట్రా ఇలాంటి టెన్షన్ లో ఉన్నావా? తమ్ముళ్ళ దగ్గర తీసుకెళ్ళరా. ఎందుకంటే డబ్బులు ఇస్తామన్నారా మీ తమ్ముళ్ళు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. చెప్పాను మీ తమ్ముళ్ళు చూడాలన్నావుగా, అందుకే తీసుకొచ్చా. వదినెక్కడా అన్నయ్య? వదినెక్కడా? చిత్ర లేదు. అంతే. రసూలు ఆపకుండా పోని, నిజం చెప్పే వరకు పోని. ఏ నిజం కావాలి? పెద్దాన్ని ఎవరు చంపాలని చూశారన్న నిజం కావాలి. చెప్పు. నేనే. వరదానే వేణుమాధవ్ చచ్చే ముందు స్టేట్మెంట్ నేనే ఒప్పుకున్నాను కదరా. కొండ చివరికి వచ్చేసాం. ఆపకుండా పోని, తిరుగుతూనే ఉండు. చలపతి మామ ఇదంతా ప్లాన్ చేశాడు. 8 లక్షలు, ₹1,00,000 అడ్వాన్స్. చిన్న పగౌడు మీద మొత్తం తోసేద్దామని ప్లాన్ చేశారు కదా వరద? పెద్దాన్ని చంపమని మనుషులు పంపి రాజీ చేయమని అమ్మను పంపుతావా? ఎలారా ఇలా తయారయ్యా? చిన్న తమ్ముళ్ళు మృగాల్లాగా. ఇదంతా నువ్వు మొదలు పెట్టింది వరద, మర్చిపోకు. నువ్వు ఏదైతే మొదలు పెట్టావో అది చుట్టి చుట్టి నీ దగ్గరికి వస్తుంది. సరే ఇప్పుడు ఏం కావాలి? పవరా డబ్బా? సరే అయితే బిజినెస్ పంచుకుందాం. చెన్నై నేను చూసుకుంటాను, మిగతాది మీరిద్దరు పంచుకోండి. నువ్వు మారవరా? వర్కౌట్ అవదు. సరే మీరు చెప్పండి, ఎలా పంచుకుందాం? నో. ఏం కావాలరా మీ ఇద్దరికి? రేణుని జైలుకి పంపినందుకు. చాలు, ఇది చాలు. వరదా రే, వరదా రే రసూల్, వాడిని బయటికి తోసేరా. రాయ్ కుదరదు. ఎంత కదన్న అన్నయ్య, బయటకు తోయలు. రసూల్ని పోని, ఆపకుండా పోని. ఓకే, నేను పైకి వెళ్తాను. యల్లా యల్లా. రుద్రా, టాప్ లో ఉన్న రుద్రా. పైన నుండి ఒకే ఒక్కదాన్ని, కిందకి లోయలోకి. నేను కిందకి చూస్తే నువ్వేగా ఉంటావు. నాకు ఇంకేంటి ప్రాబ్లం? ఒకే ఒక్క ప్రాబ్లం. నాకు థాయ్ భాష బాగా తెలుసు. ఏ థాయిలాండ్ భాష? థాయిలాండ్ నుంచి ఒకడు వచ్చి ఛాయని చంపాడు కదా, వాడిని వెంటపడి పట్టుకున్నాను. పట్టుకుని వాడిని అడిగినప్పుడు వాళ్ళ భాషలో జవాబిచ్చాడు. ఏం చెప్పాడు? వాడేం చెప్పలేదు. ఇప్పుడు నువ్వే అంతా చెప్తావు. ఏంట్రా వాగుతున్నావు? వరద దగ్గర నీ పిల్లం గురించి అడిగావు కానీ ఛాయాని ఎందుకు చంపావని అడిగావరా? రైట్, నేను ఎలా అడుగుతావు?
ఎందుకంటే పంపిందే నువ్వుగా. రే, నేను ఎవరిని పంపలేదు. రాయ్ నటించకు. ఇదిగో చూడు. రాయ్ ఏరా, తూటాలు లేని తుపాకీ పడేసినంత మాత్రాన నువ్వు మంచోడు అయిపోతావా? ఇప్పుడు కూడా నటిస్తున్నావు చూడు. ఇట్ వాజ్ ఎ మిస్టేక్. నేను ఎవరిని చమ్మనలేదురా. ఓ చిన్న మంటను మాత్రమే మొదలు పెట్టమన్నాను. మా ఇద్దరి మధ్య నువ్వు మంటలు పెట్టి మీ ఇద్దరం కొట్టుకు చేస్తుంటే నువ్వు చేతులు పైకెట్టి ఊ అని ఏడుస్తుంటావు. అది చూసి నేను ఊరుకోవాలా? రుద్ర, అది కాదురా. కింద కూర్చోవద్దు, లేపేస్తాను. తప్పు చేశానురా. తన ప్రాణాలు తీయాలనుకోలేదు. మిస్టేక్ నాదే. నేను గొడవలు పెట్టేవాడిని కాదురా. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు నేను కలిస్తే కలిసేదే లేదు. ఒక్కడే రాజు, నవాబ్. రసూల్, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక, నువ్వు వాళ్ళలా చావడం. అప్పుడు నీ ఒంట్లో ఎన్ని బుల్లెట్స్ ఎంచాలో నేనే డిసైడ్ చేయాలి. లేదంటే నువ్వు నాతో ఉండడం. అది లెఫ్టో రైటో బాగా సంపాదిద్దాం. అది నువ్వే డిసైడ్ చేసుకో. రుద్రా, 2 నిమిషాలు. నాకు అప్పుడు 7 ఏళ్ళు ఉంటాయి. మా అమ్మ నన్ను కూడా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళింది. మా నాన్న దుబాయ్ నుండి వస్తున్నాడని చెప్పి నేను కంబీల మీదకి ఎక్కి తొంగి తొంగి మా నాన్నని చూశాను. మా నాన్న చూడడానికి ఎత్తుగా స్ట్రాంగ్గా ఉన్నారు. చుట్టూ పోలీసులు నుంచొని ఉన్నారు. దడీలేని ఒక గన్ ఫైర్. జనాలంతా పరిగెత్తారు. నాన్న కనపడలేదు. అమ్మ పరిగెత్తింది. కార్ పార్క్లో అంతా ఒకటే రక్తం. అంబులెన్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాం. చివరికి ఓ హాస్పిటల్లో చెప్పారు బుల్లెట్ తగిలిన గ్యాంగ్స్టర్ తీసుకొచ్చారని. ఆయన వచ్చిన వెంటనే ప్రాణం పోయిందని. ఆయన చూడ్డానికి మాత్రం అమ్మని లోపల తీసుకెళ్లారు. అప్పుడే తెలిసింది మా నాన్న ఒక గ్యాంగ్స్టర్ అని. మీలా కాదు, చిన్నగా చోటసా ఓ స్మాల్ టైం గ్యాంగ్స్టర్. మా నాన్నని చూడనివ్వలేదు మా అమ్మ. నేను నాన్నలా గ్యాంగ్స్టర్ అవుతానని భయపడి మా పిన్నికి దత్తత ఇచ్చేసింది. నేను ఏడ్చాను. అమ్మ, నేను నాన్నలో అవనమ్మా, నన్ను దత్తత ఇవ్వద్దమ్మా, నన్ను విసిరేద్దామా అని వేడుకున్నాను. అమ్మ చెవిలో ఏది పడలేదు. నన్ను ట్రైన్ ఎక్కించి తన పైకి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నాకు గ్యాంగ్స్టర్స్ అంటే నచ్చదు. ఈ గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్, తీవ్రవాదులు వీళ్ళంటేనే అసహ్యం. అందుకే పోలీసులో చేరాను. ఇంకా పోలీస్గానే ఉన్నా. ఇప్పుడు ఇన్స్పెక్టర్నే, ఇన్స్పెక్టర్ రసూల్ ఇబ్రాహిం.
మార్నింగ్ మేడం మన జాబ్ అయిపోయింది మేడం. ఎస్ మేడం. కంప్లీషన్ రిపోర్ట్ రాసి రేపు పొద్దున మేము ముందు ఉంచుతాను. అంతా మన ప్లాన్ ప్రకారం జరగలేదు. కొన్నిసార్లు నా కంట్రోల్ తప్పిపోయింది. నేను చేయలేనేమో అనుకున్నాను. ఓకే ఓకే. ముగ్గురు. అవును, కడప డిఎస్పీ ఇక్కడికి వస్తున్నారు మేడం. ఎస్ మేడం.